కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఘటనపై జిల్లా కలెక్టర్ మోహన్ స్పందించారు. ఆరోపణలు వచ్చిన చక్రవర్తి, జమ్మిరాజు, గోపాలకృష్ణ ప్రసాద్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి సస్పెండ్ చేశాం. వారంతా పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ నెల 9న ప్రిన్సిపల్ కు ఓ విద్యార్థిని మెయిల్ చేయగా ఆ తర్వాత 50 మంది ఫిర్యాదు చేశారు. వాట్సాప్ లో అసభ్య మెసేజ్లు, వ్యాఖ్యలు గుర్తించామని చెప్పారు. ఇమీడియట్గా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ కానీ తీసుకున్న యాక్షన్ ఏంటి, తర్వాత ఇలాంటిది మళ్ళీ రిపీట్ కాకుండా మనం చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకునే దాని గురించి అండ్ ఈ ఇన్స్టిట్యూషన్ మీద తర్వాత మనం తీసుకునే ఈ సిస్టమ్ మీద కొంచెం నమ్మకం మళ్ళీ పెట్టుకునేటట్లు అంటే వీ హ్యావ్ టు రీఇన్ఫోర్స్ దట్ కాన్ఫిడెన్స్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూట్. సో అందుకోసం అని చెప్పి మీటింగ్ పెట్టడం జరిగింది ప్రిడామినెంట్లీ. సో క్విక్గా నేను ఐ విల్ గివ్ బ్రీఫ్ ఏం జరిగింది, తర్వాత వాట్ హ్యాపెండ్ ద లాస్ట్ 2 days. ఆ తర్వాత ఐ విల్ రిక్వెస్ట్ ఎస్పీ గారు టు గివ్ details about the cases filed and then the further action, criminal action taken on the ఎవరైతే దీని గురించి దోషులుగా తేల్చబడారో వాళ్ళకి క్రిమినల్ యాక్షన్ గురించి ఎస్పీ గారు బ్రీఫ్ చేస్తారు. సో 9th అరౌండ్ 10 o'clock టైంకి మనకి మన రంగరాయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఈమెయిల్కి ఒక అనానిమస్ మెయిల్, అంటే ఎలాంటి అడ్రస్, పేర్లు అవేం లేకుండా ఒక వ్యక్తి గురించి కళ్యాణ్ చక్రవర్తి, వాడరేవు కళ్యాణ చక్రవర్తి, అండ్ హీఈస్ ల్యాబ్ అటెండెంట్ ఇన్ బయోకెమిస్ట్రీ ల్యాబ్. సో ఈ ల్యాబ్ అటెండెంట్ వాళ్ళతో ఇన్అప్రాపరియేట్గా బిహేవ్ చేస్తున్నాడు. ఎస్పెషల్లీ గర్ల్స్, ఆల్మోస్ట్ ఒక 50 to 60 పారామెడికల్ కోర్స్ చేస్తున్న గర్ల్స్ ఉన్నారు. సో ఈ గర్ల్స్ ఎస్పెషల్లీ సెక్షువల్ హరాస్మెంట్ అలిగేషన్స్ చేస్తూ ఇన్అప్రాపరియేట్గా బిహేవ్ చేస్తున్నారు. తర్వాత ఫిల్దీ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. తర్వాత మెసేజెస్ కూడా అబ్సీన్ మెసేజెస్ పంపిస్తున్నారు అండ్ ఫర్ విత్ ఎ లేడీ అండ్ ఎస్పెషల్లీ స్టూడెంట్ ఆఫ్ దట్ ఏజ్. సో ఆ ఆస్పెక్ట్లో మనకు ఒక కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఇమీడియట్లీ ప్రిన్సిపల్ గారు హీ హాజ్ టేకెన్ అన్ యాక్షన్ ఫ్రమ్ హిస్ సైడ్. సో ఎవ్రీ ఇన్స్టిట్యూట్, ఎస్పెషల్లీ ఇలాంటి లార్జ్ ఇన్స్టిట్యూట్స్లో ఒక విమెన్ హరాస్మెంట్ సంబంధించి, తర్వాత ఇలాంటి విమెన్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి ఒక కమిటీ ఉంటుంది. సో లైక్ కలెక్టరేట్లో మాకు ఎలా ఉంటుందో కమిటీ, అలాగా ఎవ్రీ ఇన్స్టిట్యూట్లో అలాగా ఒక కమిటీ పెట్టుకోవడం జరుగుతుంది. అండ్ రంగరాయ మెడికల్ కాలేజ్ హ్యాస్ ఎ వెరీ స్ట్రాంగ్ కమిటీ విచ్ హ్యాస్, అంటే కమిటీలో ఎన్జిఓస్ వైపు నుంచి కూడా, అంటే దెర్ ఈస్ ఐ థింక్ 1 member ఫ్రమ్ ఎన్జిఓ ఆల్సో, అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ వెల్ రిగార్డెడ్ ఇండివిజువల్స్ ఇన్ ద కాలేజ్. కానీ తర్వాత వీ హ్యావ్ రిప్రజెంటేషన్స్ ఫ్రమ్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ వైపు నుంచి, తర్వాత ఆఫీస్ సబార్డినేట్, తర్వాత జూనియర్ అసిస్టెంట్స్. సో అలాగా ఆల్ కేటగిరీస్ కవర్ చేస్తూ ఒక కమిటీ ఉంది. దిస్ ఇస్ కాల్డ్ జెండర్ హరాస్మెంట్. ఇలాంటి ఇష్యూస్ చేయడానికి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఈ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీకి రెఫర్ చేయడం జరిగింది on 9th as soon as he got the mail. And a committee took 2 days, అంటే 9th 10th, అంటే నిన్న ఈవినింగ్ వరకు వాళ్ళు కంప్లీట్గా ఆల్ స్టూడెంట్స్తో ఎంక్వైరీ చేసుకోవటం, తర్వాత ఎవరి మీద అయితే ఈ కంప్లైంట్స్ వచ్చాయో ఆ కంప్లైంట్ వచ్చిన అతనితో కూడా స్టేట్మెంట్ తీసుకోవటం. సో ఈ కంప్లీట్ ప్రాసెస్ తర్వాత ప్రూఫ్స్ అన్ని చెక్ చేసుకోవడానికి లాస్ట్ 2 days ఒక ఇన్డెప్త్ ఎంక్వైరీ బై దిస్ కమిటీ హ్యాస్ బీన్ డన్. అండ్ ఈ కమిటీ ఎంక్వైరీ చేస్తున్న సమయంలో అలాంగ్ విత్ దిస్ అటెండెంట్, అంటే న్యాచురల్లీ స్టూడెంట్స్తో మాట్లాడుతున్నారు, ఆబ్వియస్లీ ఫర్ సేక్ ఆఫ్ ప్రైవసీ స్టూడెంట్స్ పేర్లు తర్వాత వాళ్ళ డీటెయిల్స్ నేను చెప్పకూడదు, నేను చెప్పను. అండ్ స్టూడెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు న్యాచురల్గా ఈ అబ్బాయితో పాటు ఇంకొక 2-3 ఇన్సిడెంట్స్ ముందు జరిగినవి చెప్తూ అలాంగ్ విత్ దిస్ కళ్యాణ్ చక్రవర్తి 3 more people పేర్లు చెప్పడం కూడా జరిగింది. ఇట్ ఈస్ వెల్ రికార్డెడ్.